ఈరోజు మేము బుక్కరాయి సముద్రంలో ఉన్న కొండ మీద రాయుడిని దర్శించుకొని కిందకు వస్తున్నామండి. కిందకు వచ్చేటప్పుడు ఒక విషయం గమనించాము. కొండ మీద చాలా కోతులు అయితే ఉన్నాయి. కొన్నిసార్లు కొంచెం ఇబ్బంది కూడా పెట్టాయి. చిన్నపిల్లల్ని అయితే మీదకి కూడా వచ్చాయి. ఒక అతను ఒక పెద్ద సంచి తీసుకుని అందులో అరటిపళ్ళు, మస్క్ మెలను, వాటర్ మెలను అవి తీసుకుని వచ్చి ఈ కోతులకు వేస్తున్నారనమాట. అప్పుడు మా హస్బెండ్ ఏమన్నారంటే, ఇట్లా అడవుల్లో కొండల్లో ఉండే వాటికి మనం తిండి తీసుకుని వచ్చి పెట్టడం వల్ల అవి మన మీద డిపెండ్ అయిపోతున్నాయి. అవి యాక్చువల్గా స్వతహాగా సంపాదించుకునే శక్తిని పోగొట్టుకుంటున్నాయి. కాబట్టి ఇట్లా మనం చేయకూడదు అని అన్నారు. కాకపోతే నేనేమన్నానంటే, అడవులను కొండల్ని మనుషులందరూ ఆక్యుపై చేసేసుకుంటున్నాం కదండి. ఇంకా వాటికి చోట ఎక్కడుంది ఉండటానికి, తిండికి తినడానికి. కాబట్టి వాటికి మనం చేయాల్సింది ఏంటంటే, మనం చేసిన ఒక చిన్న తప్పు వల్ల, అంటే వాటి ప్లేసెస్ అన్నీ ఆక్యుపై చేసుకోవటం వల్ల వాటికి కావాల్సిన తిండిని సప్లై చేసే బాధ్యత కూడా మనదే అని అన్నాను. కానీ మా హస్బెండ్ ఏమో, లేదు, వాటిని ఇండిపెండెంట్గా బ్రతికే వాటిని డిపెండెంట్గా చేస్తున్నాము, మనం అట్లా చేయకూడదు, వాటిని స్వతహాగానే సంపాదించుకునే శక్తిని వాటికి ఉంచాలి అని అంటున్నారు. మరి మీరేమంటారు? జంక్ ఫుడ్ కాకుండా పండ్లు పెడితే తప్పేం లేదు అని నాకు అనిపిస్తుంది. సమ్మర్లో కూడా అవి ఇబ్బంది పడుతూ ఉంటాయని చెప్పేసి కొద్దిమంది ఇలాంటి ఘాట్ సెక్షన్స్ దగ్గర కూడా వాటర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఏమో మరి ఎవరి ఒపీనియన్ వారిది. కొద్దిమంది తప్పు అంటారు, కొద్దిమంది ఒప్పు అంటారు. కాకపోతే మన మనసుకు నచ్చింది చేసేయటమే. డిసెంబర్ మంత్ కదండి, క్లైమేట్ అయితే చాలా బాగుంది. కొండ మీద నుంచి కిందకు వచ్చేటప్పుడు కానీ, కొండ మీదకి వెళ్ళేటప్పుడు కానీ బాగా సరదాగా ఉండింది వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు. డిసెంబర్ నెల అంటే రైతులకు పంటలు చేతికి వచ్చే కాలం కదండి. అందరూ అందుకనే పండిన పంటనంతా తీసుకుని వచ్చి ఇట్లా రోడ్డు మీద ఎండబెట్టుకుంటున్నారు. ఇళ్ళల్లో అయితే స్థలం ఉండదు కదా అంతగా ఎండబెట్టుకోవడానికి. సో రోడ్డు మీద అంతా ఎండబెట్టేస్తున్నారు. రాత్రిపూట మళ్ళీ ఏమైనా ఎలుకలు కానీ, ఏమైనా వేరే జంతువులు కానీ, లేకపోతే మంచు పడి తడిచిపోతాయి, పాడైపోతాయి అనే ఉద్దేశంతో ఇలా కవర్లన్నీ కప్పి ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఎవరి కష్టాలు వాళ్ళు కదండి, అంతే మరి.